మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సుప్రీంకోర్టులో కూడా ఊరట దక్కలేదని చెప్పుకోవాలి. ఏదైతే ఆయన కంపెనీకి సంబంధించినటువంటి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించి హైకోర్టును దాటుకొని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. అయినా కూడా దానికి సంబంధించి ఏమవుతుందో కూడా అందరికి కూడా తెలిసిన విషయమే. అసలు ఏం పిటిషన్ దాఖలు చేశారు, ఆయన కంపెనీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మేడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కంపెనీ ఏదైతే ఉందో పిఎల్ఆర్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్, దానికి సంబంధించి బిల్లులు రావాల్సిన నేపథ్యం అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కోర్టు ఉన్నటువంటి నేపథ్యంలో విచారణ ఉండగానే మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా వేశారు. కానీ అక్కడ కూడా ఆయన సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసిందో హైకోర్టులో తీర్చుకోవాలని చెప్పింది. మొత్తానికి పిఎల్ఆర్ పెండింగ్ బిల్స్ ఈ పంచాయతీ ఏమంటారు? అంటే ఇప్పుడు వేడి వాళ్ళకు కూడా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఆడిందాట పాడింది పాట. వాళ్ళు ఈవెన్ అటవీ భూములు 25 ఎకరాలు దోచుకున్నా కూడా అడిగే నాథుడు లేడు. వాళ్ళు చెప్పిందే నడిచింది కదా. ఇవాళ అలా కాకుండా పెండింగ్ బిల్లుల కోసం కోర్టుకు ఎక్కారు. ఏ కోర్టుకు ఎక్కారు? ఫస్ట్ హైకోర్టులో వేశారు. వేస్తే పెండింగ్లో ఉన్నాయి బిల్లులన్నీ. హైకోర్టులో ఉండగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేశారు? వాళ్ళ మిసెస్ వెళ్ళి ఆవిడతోటి కోర్టులో కేసు వేయించారు. వేయిస్తే ఈయన ఏమనుకున్నారు, అంతా సజావుగా అయిపోతుందని. అలా ఎలా అవుతుంది? సుప్రీంకోర్టు తన పని తను చేస్తుందిగా. సుప్రీంకోర్టు ఏమంది, మీరు వెళ్ళి హైకోర్టులో చూసుకోండి అంది. దానికి వీళ్ళ లాయర్ ఏమన్నారు, లేదండి ఆల్రెడీ వేసాము, 12 కేసులు ఇప్పటికి దీని మీద పెండింగ్లో ఉన్నాయి, ఉన్నా సరే మీరు అక్కడికే వెళ్ళి తేల్చుకోండి. ఇప్పుడు అసలు వైసీపీ హయాంలో ఏ శాఖ తీసుకున్నా మీకు అన్ని పెండింగ్లే కదా. కోట్లలో ఉన్నాయి, లక్షల్లో ఉన్నవి కూడా ఉన్నాయేమో నాకు తెలియదు. 1000 కోట్లు అయితే పెండింగ్ ఉన్నాయని. ఇప్పుడు మరి వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళకి పేమెంట్స్ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి అంటాడు. సూపర్ 6 మీరు అమలు చేయట్లేదు అంటాడు. సూపర్ 6 అమలు చేస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇస్తున్నారు, ఫస్ట్కి లేకపోతే 31స్tkో లేకపోతే 30thకో. ఇన్ని జరుగుతూ ఉంటే కూడా ఈ పెండింగ్ బిల్లులు కూడా ఇచ్చుకుంటూ ఇన్ని చేస్తూ ఉంటే ఇంకా నిందలేస్తాడు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన పనులకి మార్చిలోపు బిల్లులు ఎందుకు మీరు శాంక్షన్ చేయించుకోలేకపోయారు? మార్చి 16, 2024 ఎన్నికల కోడ్ వచ్చింది కదా. సో మార్చి 16 లోపు చేసుకోవాలిగా. అంటే మేమే వస్తాము, మరో 30 ఏళ్ళు మన అడిగేవాడేవాడు, బిల్లులు మనం తెచ్చుకోవచ్చు అనుకున్నారా? ఆ అలసత్వమే ఇంత దూరం తీసుకొచ్చింది. అంటే మనిషి తొందరపాటు లేతే వాస్తవాలు గ్రహించలేకపోవటం. వాట్స్ హ్యాపెనింగ్, నీ చుట్టూ ఏం జరుగుతోంది, నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ రోజు వాళ్ళు ఆలోచించలేదు. ఇవాళ మీకు లిక్కర్ సొమ్ము తీసుకుంటే కనుకైతే కల్తీ లిక్కర్ ద్వారా వచ్చిన సొమ్ము మిథున్ రెడ్డి ద్వారానే వెళ్ళిందిగా. అంతిమ లబ్ధిదారుడికి తర్వాత ఉన్నది మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి ఉంటే పెద్దిరెడ్డి ఉన్నట్టేగా అన్నింట్లో. ఇవాళ మీకు అసలు అదేంటది గ్రెనైట్ ఇవంతా ఎవరు దోచుకున్నారు? పెద్దిరెడ్డి కుటుంబం. ఇంత దోచుకున్నా కూడా ఇంకా అది వేలల్లో ఉందో లక్షల్లో ఉందో మనకు తెలియదు, పోనీ కోట్లలో ఉందో. ఈ బిల్లుల కోసం ఇంత వెంపర్లాడుతున్నారు. అది అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది బిల్లులు చెల్లింపు కాక కాంట్రాక్టులు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. మరి ఇప్పుడు చూస్తూనే వీళ్ళు కోర్టులకు వెళ్తున్నారు. వీళ్ళలాగా వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే స్తోమత. అంటే గతంలో వీళ్ళు పెట్టిన ఇబ్బందులు అప్పుడు గుర్తురాలేదంటారు ఇవన్నీ కూడా? ఏమండి, ఏదైనా ఇన్ని ఆపరేషన్ చేశా కానీ నాకు అంతంత కష్టం నాకు ఇంకోటి లేదన్నట్టు డాక్టర్. అంటే పక్కవాడికి చేసినప్పుడు నొప్పి ఈయనకే ఉంటుంది, ఈయనకి చేసుకున్నప్పుడు ఈయనకి నొప్పి తెలిసింది. అట్లాగా మీరు ఎక్కడో దాకా వెళ్తారు ఎందుకు? మీకు గుర్తుందా, మొదటిసారా రెండోసారా జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళినప్పుడు 100 కోట్ల కోసం కాంట్రాక్టర్లు చుట్టుముట్టలా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టారు. 100 కోట్లు అంతే, మొత్తం అంతా కలిపి బిల్లులు అందరివి కలిపి 100 కోట్ల లోపే. 100 కోట్లే ఇవ్వలేకపోయాడు. అంటే మనుషుల్ని ఏడిపించటంలో దిట్టలు వీళ్ళు. కానీ ఇప్పుడు ఒకవేళ ఇది కొన్ని లక్షలే అనుకుందాం, మనకు ఎగ్జాక్ట్ అమౌంట్ తెలియదు, నేను సెర్చ్ చేసినా కూడా దొరకలేదు మనకి. ఒకవేళ లక్షలు నీకన్నా పెద్ద విషయం అది. నీ రోజువారీ ఖర్చు అది. నువ్వు తిన్న కోట్లలో ఇదెంత అసలు ఈ బిల్లులు? అంటే ప్రతి పైసా నాకు వచ్చేయాలి, పక్కవాడి పైసా కూడా నాకు వచ్చేయాలి. కానీ మేము పక్క వాళ్ళకి ఇవ్వం, కాంట్రాక్టర్లకి మేము పే చెయ్యం, వాళ్ళని ఏడిపిస్తాం. నాకు తెలిసిన కాంట్రాక్టర్సే ఉన్నారండి. అంటే ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ భార్యలు తెలుస్తారుగా మనకి. బిల్లులు రాక వాళ్ళు అల్లాడుతున్నారు. ఆ టైంలో నేను చెప్పేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇవ్వాలి కరెక్టే, నేనేం కాదని అంటల్లా. పెండింగ్ బిల్లులన్నీ వీళ్ళు తీర్చాలి, కానీ టైం పడుతుంది కదా, ప్రయారిటీస్ ఉంటాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి కంటే మామూలు చిన్న కాంట్రాక్టర్స్కి ముందు ఇవ్వాలంటాను నేను, అవునా? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆస్తులు ఉండవు, వాళ్ళు అప్పులు చేసి మనం సినిమాల్లో చూస్తుంటాం కదా. నిన్న కూడా నేను ఒక సినిమాలో చూసా. ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు లేదంటే కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు చిన్నవి, నేను అనేది స్మాల్ సైజ్ అండ్ మీడియం సైజ్ వాళ్ళు, దే విల్ గెట్ లోన్స్ అండ్ దే విల్ డూ దట్. అది
సో అలాంటి వాళ్ళకి ముందు ఇవ్వాలి కదా, వాళ్ళు వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడతారు. ఇవాళ కాంట్రాక్టర్స్ పని ఎలా ఉందంటే మీరు అన్నట్టుగా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, ఆస్తులు అమ్ముకున్న స్థితిలో ఉన్నారు, తర్వాత వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్దిరెడ్డికి ఈ అవసరాలేం లేవు కదా, ఈ సమస్యలు ఏవి పెద్దిరెడ్డికి లేవు. కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది. మళ్ళీ ఏ నోట్బందీనో వస్తేనే ఆయనకి ఇబ్బంది, అవునా? ఇప్పుడు 500 నోట్లు రద్దు చేస్తే ఇబ్బంది పడేది ఎవరండి? ఫస్ట్ ఓ జగన్మోహన్ రెడ్డి, ఓ పెద్దిరెడ్డి, ఇలాంటి వాళ్ళే కదా. అంటే మహామహులందరూ ఇబ్బంది పడతారు. మన సామాన్య మానవులకి లేదా సామాన్య కాంట్రాక్టర్లకి ఏమి ఇబ్బంది ఉండదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇవాళ పెద్దిరెడ్డి గారికి కళ్ళు తెరుచుకున్నాయి. అందుకని సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి నువ్వు లాయర్ని పెట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అంటే నీకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఎంత, ఇది కూడా ఆలోచించాలి. నువ్వు ఒక లాయర్ని పెట్టుకుని వాదించుకుంటున్నావు అంటేనే అవి కోట్లలో ఉండాలి. లాయర్కే లక్షల్లో ఇవ్వాలిగా. ఇక్కడ 12 కేసులు వేసి 12 మంది లాయర్లను పెట్టుకుని మళ్ళీ అక్కడికి సుప్రీంకోర్టుకి వెళ్ళి, అంటే ఎంత రిచ్ పెద్దిరెడ్డి అనేది మీకు అర్థమవుతుంది. అంటే వీళ్ళకి వచ్చేది ఏది కూడా వదిలిపెట్టరు. నాది చాలా ఎక్కువ, పక్కవాడికి నేను ₹1,00,000 ఇవ్వాల్సిన ఇవ్వను, నాకు రావాల్సిన రూపాయి కోసం వెంపర్లాడతా. అది మనకి వాళ్ళ పెద్దిరెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి గారి భార్య, అంటే భార్య పేరును ఊరికే వేసి ఉంటారు, ఆవిడకేం తెలిసి ఉండదు పాపం. అందుకని పెద్దిరెడ్డి గురించే మనం మాట్లాడుకోవాలి, లేదు మిథున్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. తర్వాత నాకు ఇంకొక సందేహం ఏంటంటేనండి, అసలు ఇప్పుడు మీరందరూ ఎంపీలుగా ఎన్నుకుంటున్నారు కదా, కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు, బిజినెస్లు చేసేవాళ్ళు, వీళ్ళని ఎందుకు ఎంపీలుగా ఎన్నుకుంటారు? వాళ్ళ కుటుంబాలే బిజినెస్ల్లో ఉంటాయి, వాళ్ళే ఎంపీలు అవుతారు, వాళ్ళు కేంద్రంలో చక్రం తిప్పుతారు, వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకుంటారు. ఇంకా వాళ్ళు ఎస్పెషల్లీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు అబ్జర్వ్ కనుక చేశారంటే తమిళనాడుకిను ఆంధ్రప్రదేశ్కి ఉండే తేడా ఏంటంటే తమిళనాడు ఎంపీలు కూడా బిజినెస్లు చేసుకుంటారు, వాళ్ళు కూడా కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుంటారు. కానీ రాష్ట్రం దాకా వచ్చేసరికి వాళ్ళు ఏకమయ్యి గొంతు వినిపిస్తారు. అక్కడ క్యాస్టు, క్రీడు, రిలిజియన్ అవేం ఉండవు తమిళనాడు వాళ్ళకి. మెయిన్ తమిళియన్స్ అంతే. అదే ఆంధ్ర వాళ్ళకి లేదు. నోరు విప్పరు ఒక్క ఎంపీ. ఇటీవలి కాలంలో కొద్దో గొప్ప టీడీపీ ఎంపీలు నోర్లు విప్పుతున్నారు. సరే, నేను చూసాం మనం వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు పాలు కల్తీ చేసినందుకు ఉరి తీయాలి. కరెక్టే, బాగానే చెప్పాడు ఆయన. ఇప్పుడు మరి లడ్డూ కల్తీ చేసి కల్తీ నెయ్యి తీసుకొచ్చిన వాళ్ళని కూడా మరి తిరుమలలో ఉరి తీయాలా, తిరుపతిలో ఉరి తీయాలా అని ప్రజలు అడుగుతున్నారు నడి రోడ్డు మీద. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.